అన్నమయ్య జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు భేపారి మహమ్మద్ ఖాన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీతోటే మైనారిటీలకు రక్షణ కలుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు భేపారి మహమ్మద్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్సీపీతోనే రక్షణ ఉందన్నారు. మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులను నిర్ధారించి కేసులను కొట్టివేస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అన్నారు. జీవోను సవాల్ చేస్తూ కోర్టుకెక్కింది ఈ ప్రతిపక్షం అన్నారు. కేసులు కొట్టివేస్తూ తీర్పునిచ్చిన కోర్టు అంటూ గుర్తు చేశారు. నారా హమారా సభలో ప్లకార్డులు పట్టిన నంద్యాల ముస్లింలపై దేశద్రోహం కేసు నమోదు చేసింది టీడీపీ ప్రభుత్వం అన్నారు. రాయచోటిలో బక్రీద్ అల్లర్లలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్న మైనార్టీలను ఏరికోరి అక్రమంగా కేసులో ఇరికించింది టీడీపీ ప్రభుత్వం అన్నారు. కేవలం ముస్లిం అయినందున టీడీపీ నేతపై సైతం కేసు నమోదు చేసిన చరిత్ర ఉందన్నారు. పార్టీ ఏదైనా అక్రమ కేసులు కొట్టివేసేందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీతోటే ముస్లింలకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. 2015 సంవత్సరంలో బక్రీద్ అల్లర్లలో, అల్లర్లు అంటే అల్లర్లు కాదు, ముఖ్యంగా 2014 నుంచి 19లో ఉండే అప్పటి టీడీపీ ప్రభుత్వము మైనార్టీల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా అక్కడ ఏ జంతువు తీసుకుపోయినా బక్రీద్ సందర్భంగా వాళ్ళను నిరోధించి, వాళ్ళని ఇబ్బందులు గురి చేసి, వాళ్ళను ఒక పైశాచిక ఆనందం పొందేలాగా ఆ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నింది. దాంట్లో భాగంగా అక్కడ ఉండే స్థానిక ప్రజలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నించడం, ఆ రోజుల్లో ప్రశ్నించిన దానికి వాళ్లపైన కక్ష సాధింపు చర్యగా 28 క్రైమ్ నెంబర్ 24/9 2015 అనే క్రైమ్ నెంబర్ పైన 43 మంది పైన, 26 క్రైమ్ నెంబర్ 283/2015 50 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడ లేని ప్రజలను కూడా వీళ్ళు ఎవరెవరైతే మైనార్టీల్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్, అందరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చొరవతో, మిథున్ రెడ్డి గారి సహకారంతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ కేసు ఒక అల్లర్లలో సృష్టించిన భాగంలో, కుట్రలో భాగమే కానీ అక్కడ జరిగిన అల్లర్లు కాదు, మైనార్టీల పైన జరుగుతున్న వేధింపులు కానీ అక్కడ వాస్తవికంగా ఎటువంటి ఏమీ జరగలేదు అనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడంతో అక్కడ మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన సానుకూలంగా స్పందిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినా కూడా గౌరవ న్యాయస్థానము ఇక్కడ జరిగిన సంఘటన గురించి విచారించి, ఇక్కడ జరిగిన ఈ సందర్భంగా జరిగిన అల్లర్ల గురించి విచారించి ఈ కేసుని పూర్తిగా కొట్టివేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అందరి పేర్లు ఒక్కసారి చదువుతాను. షేక్ రియాజ్ అలీ, షేక్ షఫీउल्ला, షేక్ మొహమ్మద్ అలీ, షేక్ ఉమర్ ఫారూక్, షేక్ కమానుల్లా బాషా, షేక్ మహబూబ్ బాషా, పఠాన్ ఏజాజ్ ఖాన్, షేక్ ముబారక్ బాషా, సయ్యద్ గయాజ్ బాషా, సయ్యద్ షబ్బీర్, షేక్ సాదిక్ అలీ, షేక్ ఇలియాస్, షేక్ ఖాదర్ బాషా, షేక్ ఖాదర్ వली, షేక్ జిలానీ, సయ్యద్ హసన్ అలీ, షేక్ యూనుస్, షేక్ నిసార్ అహ్మద్, షేక్ ఫయాజ్ అలీ, షేక్ ఇమ్దాదుల్లా, షేక్ హసన్ బాషా, షేక్ సాదిక్ అలీ, సయ్యద్ మహమూద్,
शेख हसन बाशा, पठान रजीउल्ला खान, शेख अयाज बाशा, शेख अलाउद्दीन, बी जबीउल्ला, एम इम्तियाज़ अली खान, गाजुला खादर बाशा, शाहुल हमीद, शेख हसन, मोहम्मद अली, शेख मुस्तफ़ा, शेख इब्राहिम, शेख शब्बीर, इम्तियाज़ अहमद, चिकन सेंटर, मस्तान, रिजवान, शेख इब्राहिम, one YCP leader to be identified, Sheikh Shabbir, Sheikh Abdul Salam, Sheikh Kamanullah, Sheikh Mubarak, Banigari Allah Bakar, Sheikh Sadiq, Sheikh Mustaq Ahmad, Ilyas, Sheikh Qadar Basha, Sheikh Qadar Wali, Sheikh Nisar Ahmad, Sheikh Fayaz Ali, M Imtiaz Ali Khan, Sheikh Hasan Basha, ఇలా ఈ విధంగా ప్రతి ఒక్క ముస్లింలలో కూడా ఇట్లా ఈ కేసుల్లో ఇరికించడం జరిగింది. నేను ఒక్కటే ఈరోజు తెలియజేసుకుంటున్నాను, నారా హమారా అనే ప్రోగ్రాంలో నంద్యాల్లో ప్లెకార్డులు పెట్టుకున్న దానికి దేశద్రోహం కేసు పెట్టిన పార్టీ ఎక్కడా? ఇట్లా ఈ అల్లర్లు జరిగినా కూడా దీంట్లో టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ముఖ్య వ్యక్తులు ఉన్నా కూడా ఈ రాయచోటి అనేది అందరూ ముస్లింలు హిందువులు కలిసిమెలిసి ఉండాలని ఆలోచన చేసే మా ఎమ్మెల్యే గారు ఎక్కడ? మా ఎమ్మెల్యే గారు రాయచోటిలో వచ్చిన తర్వాత నుంచి 2009 నుంచి ఇక్కడ మత కలహాలు లేవు, మత కలహాలను ప్రోత్సహించలేదు, కుల రాజకీయాలని ప్రోత్సహించలేదు. ఎంతసేపు రాయచోటి అభివృద్ధి గురించి ఇక్కడ మత సామరస్యం గురించి పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాయచోటిలో అది ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఇదే 2015 సంవత్సరంలో కూడా అప్పుడు డీజీపీ గారిని కూడా కలిసి అప్పుడు కూడా ఆయన విన్నవించడం జరిగింది. ఇంతమంది మీద కేసులు పెట్టినప్పుడు, ఇంతమంది మీద కేసులు ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్నప్పుడు మైనార్టీల మీద ప్రేమ ఉండే నాయకులు అయితే ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఏమైనా పోరాడారా? ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉండే రాయచోటి ముస్లింలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మైనార్టీలందరూ ఈ విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. 1100 కోట్ల చిల్లర చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి ప్రవేశపెడితే ఈ 2019 నుంచి 2024 వరకు 2200 చిల్లర కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఖర్చు పెడుతూ మళ్ళీ నవరత్నాల్లో అందుతున్న అన్ని బెనిఫిట్స్ కూడా ముస్లింలకు అందజేస్తున్నారు. రాయచోటిలో గత రంజాన్ నెలలో ఈద్గా నిర్మాణం కోసం కానీ ఇక్కడ మసీదులకు ఇచ్చిన దాదాపు ₹1 కోటి పైన డబ్బులు కూడా రాయచోటి నియోజకవర్గంలో ఇవ్వడంతో పాటు ఇంకా రాబోయే రోజుల్లో ఒక జమాలుల్లా బాషా దర్గా కూడా అక్కడ అడగడం జరిగింది. రాయచోటి పట్టణంలోని ఫాతిమా మస్జిద్కి కూడా ఇంకా నిర్మాణం అవసరాలు కూడా అడగడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందిస్తున్నాం. ఈరోజు రాయచోటి పట్టణ ముస్లింలుగా మేము తెలియజేస్తున్నాం, ఈ విధంగా కోర్టులలో కేసులు వేసి వాళ్ళకు ఒక పాస్పోర్ట్ కూడా దొరకని పరిస్థితి నుంచి గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ బెనిఫిషరీస్ కానీ జరగకుండా వాళ్లకు రాకుండా ఉండే ఈ కేసులలో నుంచి చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం ఈ కేసులలో నుంచి బారి నుంచి విడిపించిన రాయచోటి ప్రజలకు అస్సలాము అలైకుం, నమస్కారములు. గతంలో 2014-19లో రాయచోటి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయచోటి పట్టణం ఠాణా మీద ఒక బక్రీద్ పండగ సందర్భంగా ఏదో పెద్ద గుడ్డు మాంసము తీసుకొని పోతున్నారని ఒక చిన్న రచ్చ కారణంగా చాలామంది ముస్లిం యువకులపై ఠాణా ఏరియాలు అయితే ఏమి, కొత్తపల్లి అయితే ఏమి, మా అలిమాబాద్ ఏరియా అయితే ఏమి, అక్కడ 10 మంది ఇక్కడ 20 మంది అందరినీ ఏరి వారిపై కేసు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. మైనార్టీస్లపై ఇది కక్ష సాధింపు చర్యగా కూడా భావించవచ్చు. ఈ విధంగా ఏ ప్రభుత్వాలు మనుషులపై కక్ష కట్టలేదు. అలాంటిది 2014-19లో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీస్పై కక్ష కట్టడం అందరికీ తెలిసిందే. ఆ రోజు ఆ సమయాల్లో ప్రజలపై కేసులు పెట్టిన దాన్ని అలాగే అక్కడే కాకుండా నంద్యాలలో కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. మైనార్టీలకు రాష్ట్రం అంతా చాలా వేధించడం జరిగింది. అటువంటి సమయంలో ఆ కేసులు పెట్టినా కూడా ఆ కేసులన్నీ మాఫీ చేసేదానికి మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఆ కేసులన్నీ మాఫీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కేసు కూడా ఠాణాకాడ ఉండేది 2281/2015 క్రైమ్ నెంబర్ ఠాణాకాడ జరిగింది. 24/9/2015లో ఈ కేసు జరిగింది. ఛార్జ్షీట్ అయితే 2017లో వేసినారు. ఈ విధంగా ఒక
తీవ్రవాదుల్లా మైనార్టీస్ యువకులను వేధించడం చాలా సిగ్గుమాలిన చర్య. ఈ విషయం గురించి ఇంకా క్షుణ్ణంగా మా మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ గారు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. اغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا وآتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلى ريب فيه إن الله لا يخلف الميعاد. رب العالمين اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك. اللهم لا تسلط علينا من لا يرحمنا. اللهم لا تسلط علينا من لا يرحمنا. اللهم لا تسلط علينا من لا يرحمنا. اللهم منزل الكتاب سريع الحساب اهزم الأحزاب. اللهم اهزمهم وزلزلهم. اللهم أعز الإسلام والمسلمين وأذل الشرك. له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علم السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. اللهم بارك لنا في رجب وشعبان وبلغنا رمضان. اللهم بارك لنا में अनजाने में अल्लाह छुड़ा हम गुनाह कर रहे हैं। अल्लाह आप अल्लाह होने की हैसियत से आप हमारे गुनाहों को माफ फरमा दीजिए। अल्लाह सबसे बेहतरीन गुनाह करने वाला वो है जो गुनाहों के बाद तौबा करने वाला हो। अल्लाह आज हम सब अपने गुनाहों पर नादिम और शर्मिंदा होकर आपके सामने हाथ फैलाकर अपने गुनाहों को माफ कराने की भीख मांग रहे हैं। प्यारे मौला आप अपने फजल करम से हम सब के गुनाहों को माफ फरमा। अल्लाह तमाम उम्मत मुस्लिमा पर रहम का। अल्लाह जो मुसीबतों में कर्जों में डूबे हुए हैं उनकी मुसीबतों से कर्जों से छुटकारा अता फरमा। अल्लाह जो इस दारे फानी से चले गए हैं उनको जन्नतुल फिरदौस में आला मकाम अता फरमा। जात को बुलंद फरमा। अल्लाह मकसद के लिए बैठे गए हैं। अल्लाह इस मकसद में 100% कामयाबी अता फरमा। भरपूर कामयाबी अता फरमा। अल्लाह भरपूर कामयाबी अता फरमा। अल्लाह बहुत सारे परेशान సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.